పోచంపల్లి, వెంకటగిరి, బనారస్, కంచి పట్టు చీరలకు ఈ ప్రాంతాలు ఎంత ఫేమస్సో లుంగీలకు ఈత ముక్కల అంతే ప్రసిద్ధి. నేతలో ప్రత్యేకం, మన్నికలో మేటి, కాలానికి తగ్గట్టుగా ఎంతో సౌకర్యవంతంగా ఉండే లుంగీలకు దక్షిణాది రాష్ట్రాల్లో భలే డిమాండ్. ఎంతో ఘన చరిత్ర ఉన్న గల్ల లుంగీలకు భౌగోళిక గుర్తింపు, జీఐ ట్యాగ్ దక్కే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తమ పనితనం ప్రపంచానికి తెలిసే రోజులు దగ్గరలోనే ఉందంటూ నేతన్నలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం చేనేతకు ప్రసిద్ధి. ఒకప్పుడు ప్రతి గుమ్మంలో మగ్గం ఉండేది. ఇంటిల్లిపాది వివిధ రకాల వస్త్రాలు తయారు చేసి జీవనోపాధి పొందేవారు. 1946లో ఈతముక్కల చేనేత సహకార సంఘం ఏర్పాటయింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే సొసైటీ రిజిస్ట్రేషన్ జరిగింది. రంగురంగుల గడుల్లో లుంగీని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. సహజ సిద్ధమైన నూలుకు రంగులు పట్టించి ఎంతో ఓర్పుగా, నేర్పుగా వారం నుంచి 10 రోజుల పాటు కష్టించి నేస్తారు. ఒక నేతలో 16 లుంగీల వరకు ఉత్పత్తి అవుతాయి. మద్రాసు ప్రాంతంలో తయారయ్యే శంకుమార్కు లుంగీలకు దీటుగా వ్యాపారం సాగేది. ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతూ మన్నికనిచ్చే ఈతముక్కల గళ్ల లుంగీల గురించి ఎంత చెప్పినా తక్కువే. గళ్లలుంగీలను వివిధ జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. గతంలో తమిళనాడులోనే నేసేవారు. అక్కడ్నుంచి వచ్చినవారు ఇక్కడ నేత ఆరంభించారు. ప్రస్తుతం అక్కడ తయారీ నిలిచిపోవడంతో ప్రస్తుతం ఈత ముక్కలలో మాత్రమే తయారవుతుండడంతో జీఐ కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. రాములని ఆయన మద్రాసు నుంచి లుంగీని ఇక్కడ తీసుకొచ్చి దాంట్లో ఉన్న లోటుపాట్లు మొత్తాన్ని కూడా చేనేత కార్మికుల ద్వారా ఎలా చేస్తే బాగుంటుందని ఆయన అవకాశం చేసి లుంగీలు నేయించడం మొదలుపెట్టాడు. ఆ పరిశ్రమని ఈడ బాగా జీవం పోశారు. బాగా మన్నికైన వ్యవహారం చేశారు. మద్రాసు శంకుమార్కు లుంగితోటి పోటీ పడింది ఈ గ్రామంలో లుంగి. ఈ గ్రామవాసులు ప్రైవేటు యాజమాన్యం తరపున ఒక అతను పెట్టిన తర్వాత ఎంతోమంది ఇక్కడ వృత్తి చేయించడం ప్రారంభించి కొన్ని వందల మగ్గాలు ఇక్కడ లుంగిలు నేయటం జరిగింది. ఈ ఊరికి వచ్చి వేరే వేరే గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ వృత్తిని తీసుకొని పోయి అక్కడ నేసుకొని ఇక్కడికి వచ్చి మజూరులు అంటే కూలి తీసుకొని పోవటం జరిగిందనమాట. అలాంటి వృత్తి ఎంతో పేరైన కానీ ఈత మొక్కల లుంగి అంటే ఈ రోజు కూడా ఫేమస్. గళ్ల లుంగీలకు భౌగోళిక గుర్తింపు కోసం ప్రభుత్వం చేనేత జౌళిశాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన బృందం ఈతముక్కల గ్రామానికి వచ్చి చేనేత సహకార సంఘాన్ని సందర్శించింది. చేనేతదారుల నుంచి వివరాలు సేకరించింది. ఈ సమాచారమంతా క్రోడీకరించి రూపొందించిన నివేదిక ఆధారంగా చెన్నైలోని జీఐ కార్యాలయానికి దరఖాస్తు చేయనుంది. ఆ తర్వాత జీఐ బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్ణయం తీసుకోనున్నారు. మా లుంగీలకి మెత్తగా ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. పోతే చలికాలం ఎచ్చగా ఉంటుంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది. అందువల్ల మా లుంగీలకు ప్రత్యేకత. అందువల్ల బాగా అమ్ముడుపోతున్నాయి. ఆపుకోళ్ళు 90% కొనుగోలు చేస్తారు లుంగీలు. ఈ మధ్య గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశించిన జీఐ రిజిస్ట్రేషన్ కోసం ఈత మొక్కల లుంగీల మీద పరిశోధన చేయుటకు వచ్చినారు. ఆ ప్రాసెస్ కూడా జరుగుతున్నది. కావున మాకు చేనేతలకి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. మిగతా చేనేత వస్త్రాలతో పోలిస్తే గళ్లలుంగీల తయారీ కష్టంతో కూడుకుందని నేతన్నలు అంటున్నారు. జీఐ ట్యాగ్ వస్తే ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అంటున్నారు. నేత కార్మికులకు తగిన ప్రోత్సాహకాలిస్తే చేనేత వస్త్రాలకు మనుగడ ఉంటుందని కోరుతున్నారు. ఇది దాదాపు నేను 45 ఏళ్ల నుంచి నేస్తున్నా ఈ లుంగీలు. ఇక్కడ మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ, రాష్ట్రంలో ఇంకో 2-3 సార్లు ఉన్నా మన జిల్లాలో ఇదే సొసైటీ. లుంగీలకి ప్రత్యేకత. లుంగీలు స్పెషల్గా ఉంటుంది. ఈ క్వాలిటీ ఏడా రాదు. ప్యూర్ కాటన్ ఇది. దాదాపు 45 ఏళ్ళ నుంచి ఇదే పని నేను చేస్తాను. మేము మొదటి నుంచి చేనేత వృత్తి, ఇంకొక పని మాత్రం లేదు. నేను 1971 కానించి లుంగీలు పొడుగులు చేస్తూ మగ్గం నేస్తూ 2 చేస్తూ ఇట్లానే ఇప్పటికీ అదే నడుపుకుంటూ వస్తున్నాము. కూలి తక్కువైనా ఎక్కువైనా ఇప్పటి వరకు కూడా అయ్యే మా ఈత మొక్కల లుంగి అంటే పేరు ప్రఖ్యాతి కాంచి రాష్ట్రం మొత్తం మీద ఈత మొక్కల లుంగి అంటే ఒక పేరు ఉంది మాకు. మేము చాలా ఈ పరిశ్రమలో ఇబ్బందులు పడుతున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ ఇబ్బందిని కనిపెట్టి మాకు అవి సకాలంగా అన్ని సమకూర్చాలని మేము కోరుకుంటున్నాం.